కాని ఆర్టిస్టులతో సినిమా తీసి ఒక్కసారి పిచ్చెక్కించుకున్నాడు మన శేషు. లక్ష బక్షములు భక్షించిన లక్ష్మయ్యకి ఒక్క బక్షము భక్షించిన లక్షయ్య. లక్షపతి భిక్షపతి పెళ్లి చేసుకుంటే లక్ష. లక్ష భక్షములు భక్షించిన లక్ష్మయ్యకి ఒక్క భక్షము భక్షించట లక్షయ్య. లక్ష పక్షం భక్షించి లక్ష పక్ష కక్షయ్య. ఇప్పుడు మళ్ళీ సినిమా తీసి పిచ్చెక్కించుకోవడానికి రెడీగా ఉన్నాడు మన శేషు. సో ప్లీజ్ వెల్కమ్ షేకీ శేషు along with his team. మీరు ఆల్ ది బెస్ట్ చెప్పాడు కదా, అందరు ఆర్టిస్టులేనా? ఒక్కడి మొహంలో కూడా కళ కనబడటం లేదటే బాబు. ఏంది మీరే కాదు, మా డైరెక్టర్ మొహంలో కూడా డైరెక్టర్ కళ ఏం కనబడదు. కానీ ఒకేసారి 3 సినిమాలు తీసేస్తున్నాడు. ఫస్ట్ది పౌరాణికం, రెండోది ఫ్యాక్షనిస్ట్ సబ్జెక్ట్, మూడోదేమో లవర్స్ మీద. నువ్వు ఫ్యాక్షనిస్ట్గా బాగుంటాయా? డైలాగ్ బాగా కాన్సన్ట్రేట్ చెప్పండి. ఆయన కొంచెం తిక్కనా కొడుకు, అందుకని దాన్ని పెట్టి కొట్టేస్తూ ఉంటాడు. మీరేం భయపడకండి, నువ్వు పౌరాణికానికి బాగుంటావు. ఓకేనా? అదిగో వచ్చేస్తున్నాడు, స్మెల్ వస్తుంది, వచ్చేస్తున్నాడు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఆర్టిస్ట్ అందరూ వచ్చారా? ఆడిషన్స్ కి వచ్చారు. ఏంటి వీళ్ళేనా? వీళ్ళే సార్. డైలాగ్ అన్ని వచ్చాయమ్మా? చెప్తాను సార్. ఒక్కసారి చెప్తే చెప్పేసే ఆర్టిస్టులు అందరూ. వెరీ గుడ్, వెరీ గుడ్. ఏక సంతాగ్రహాలు అంటారు కదా సార్. ఏ సంతానం? సంతానం కాదు సార్, ఏక సంతాగ్రహులు. ఒకసారి చెప్పగానే చెప్పేస్తారు అన్నట్టు. ఫస్ట్ ఏది చేద్దాం సార్ మనం? ఫస్ట్ మైథలాజికల్ డైలాగులు ఎలా చెప్తారో చెప్పించు. మైథలాజికల్, ఓకే. డైలాగ్ విను, క్లియర్ గా చెప్పు. అడిగెదనని కడువడిజను అడిగినదను మగుడ నుడువడని నడనుడుగును వెడవెడ చిడిముడి తడబడి అడుగిడు అడుగిడదు జడిమా. ఏమైంది? ఏం డైలాగ్ అండి! అమ్మో 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 అమ్మో, కడుపు ఆడేస్తుందండి, గుండెలో కడకడ ఆడేస్తుందండి. మా డాడీలోనే 2 డాలు ఉన్నాయని చెప్పలేదండి, నాన్న అని పిలిచానండి. సెలెక్ట్ అయిపోయాలా? ఎందుకు వచ్చావు నువ్వు? డైలాగ్ చెప్పడానికి వచ్చావా? అడుగుతాను. డైలాగ్ చెప్పు సార్. చెప్పు చెప్పు, డైలాగ్ చెప్పగలవా? నువ్వు చెప్పలేవు. ముందుకు రా. చెప్పగలవుగా? అర్థమైందిగా? ఇంత పెద్దగా ఉంది సార్. డైలాగ్ చెప్తావా చెప్పవా? దడ దడ జడ జడ తొడలు దడ 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 దడ. మొక్కమ్మంట డైలాగులు చెప్తాడు, యాక్టింగ్ చేయడు. ఒక్కడ కూడా సరిగ్గా రాలేదు. పౌరాణికం అన్న పెద్ద ఇగ్గోటు పెట్టుకొని వచ్చావు కదా, ముందుకు రా కదా. డైలాగ్ చెప్పు ముందు. దేవి దేవి ఏంట్రా నీ పెండాకుడు? డైలాగ్ చెప్తున్నాను సార్, 3 రాదు సార్. మరి దేవి అని పిలుస్తున్నావేంటి? అడగదన్నని మగుడు అడగదన్నని మగువ అడుగు అడుగులన్ పడబడి జారిపడి దడ దడ దడలన్. కరెక్టేనా? అందులో ఉన్నాయి కదా సార్. దడదడలు అడుగడుగులు ఒక్కొక్కరు ఎలా దొరికారా నాకు? ఏం మాట్లాడుతున్నావు? నాటకాలు వేసినట్టు చెప్తాడు రా డైలాగు. సార్ కూర్చోండి సార్, కూర్చోండి సార్. ఒక్కడు సరైన వెధవలేడు, ఇంకొక వెధవ ఉన్నాడు, రండి. అడిగదనని కుండ నిండా జున్ను అడిగినానని మీగడ పెరుగు నా ముందుంచితే అడిగిడి చిడుబడి అడిగిడి చిడుబడి డబ 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 డబ. నువ్వు వెళ్ళిపో. తాతగలయ్యా డైలాగులు చెప్పండి, మీ ఇష్టం చెప్తారు వెధవలరా. మైత్రాదిగులకు వీళ్ళందరూ వేస్ట్. తీసుమారాయి వేధవలు. సెలెక్ట్ అయ్యిందంటే ఏం సెలెక్ట్ రా పండగ? ఏం సెలెక్ట్ అయ్యి నువ్వు? ఫ్యాక్షనిస్టుల డైలాగ్ నేను సరిగ్గా చెప్పగలను. డైలాగ్ నువ్వు పర్సనాలిటీ బాగుంటుంది, చెప్పవా? ఇదేనా కనీసం ఒక్క డైలాగ్ చెప్పండి, మిగతాది నేను చూసుకుంటాను కదా. రేయ్, మా ఊళ్ళోకి వచ్చి బళ్ళో చదువుకుంటున్న నా కూతుర్ని గుళ్ళోకి తీసుకెళ్లి మెల్లో తాళి కట్టి జల్లో పూలు పెట్టి ఒళ్ళో పడుకోబెట్టుకుంటే ఊరుకోవడానికి బిళ్ళ బంట్రోతను అనుకున్నావా? మళ్ళా సూర్యుని. నీకు సిగ్గులేపని మా ఊరికి వచ్చావు. ఏరా బళ్ళో చదువుకున్న పిల్లని గుళ్ళోకి ఎందుకు తీసుకెళ్లారా? నీకు మనిషి కళ్ళు కనపడలేదా నీకు? ఎవరిని అంటున్నావు నువ్వు? డైలాగ్ అండి. డైలాగ్ నా మీదకి వచ్చి చెప్పడం జరిగాడు, చెప్పు. చెప్తావా? ఇందాక లగేజ్ ఏం చేసి అనకూడదు, కరెక్ట్ చెప్పు. ఒరే, మా ఊరికి వచ్చావు, బాగానే ఉంది. బడికి ఎందుకు వెళ్ళావురా? నా కూర్చుంది తీసుకొని పెళ్లి చేసుకున్నావు, బాగానే ఉంది. మళ్ళీ భోజనాలు ఏవిరా? ఎక్కడి నుంచి వచ్చారు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? ఇలాగ ఏం చెప్పారు, నువ్వేం చెప్తున్నావు? భోజనాలు కావాలా నీకు?
సరైన వెధవలే. పౌరాణిక ఉందా? నువ్వు ఇది వద్దురా, నువ్వు డైలాగ్ చెప్పు చాలు. దేవి ఓరని దేవి అంటేనే కానీ డైలాగ్ చెప్పలేరు దరిద్రుడా. 3 రాదు సార్. 3 రాదు బొంగు రాదు, డైలాగ్ చెప్పు. నేను చెప్పింది మా రాజ్యమునికే తెంచి మా ఊరికొచ్చి గుళ్ళో చదువుకుంటున్న నా కుమార్తెను బళ్ళోకి తీసుకెళ్లి జడకు తాళి కట్టి మెళ్ళో పూలు పెట్టి ఒళ్ళో కూర్చుండబెట్టుకుంటే చూడ్డానికి నేనేమైనా మల్ల సుబ్బాననా? కాదు వీళ్ళ బంట్రోతిని. ఉల్టా పల్టా గుళ్ళో ఉన్న అమ్మాయిని బడిలోకి తీసుకెళ్ళాడా? మాట్లాడితే డైలాగ్ ముందు దేవి. నాటకాలు అలవాటు అయిపోయి ఒక్కొక్కళ్ళు. బండాస్తుందా? రాయలసీమ డైలాగ్ కదా సార్. నేను సార్ కోస్తాలో చెప్తాను సార్. నేను వాస్తా సరిగ్గా చెప్పకపోతే మా సీమలోకి సీమలా వచ్చి ఆ దోమను కరిచి ఆ దోమలో తూనిగిలా మా చెల్లింటికొచ్చి ఎక్కడికో తీసుకెళ్తావురా నీవు? నేను ఊరుకుంటానా? నిన్ను లల్లిలాగా నలిపేస్తా, ఉరిసేస్తా. ఒక్క డైలాగ్ సరిగ్గా అలా పేరు చెప్పించు. ఒక డైలాగ్ చెప్పండి, మిగతాది నేను చూసుకుంటాను. సరే సార్. ప్రియా, నువ్వు బట్టలేసుకున్న బర్త్డే కేకు, నీ నవ్వు ఆ కేకును కోసే చాకు, నిన్ను చూస్తే నా గుండె వీకు, ఇంకా చెప్పకు ఏ ఎదవ సాకు, చెప్పినా పడదు నా ప్రేమకు బ్రేకు, ఎందుకంటే మనం ప్రేమించుకుంటున్నామని బయట టాకు. ఇద్దరా? ఒకసారి మీరు రండి. వండర్ఫుల్ యాంగిల్, బ్యూటిఫుల్ ఫేస్, నేచురల్ స్ట్రక్చర్. మగజాతిని కప్పెక్కించే భామ, మత్తులో ముంచి మురుపాల్లో వాలాడించే సుందర సుకుమారి నారిమణి. ఎవరు నువ్వు? డైలాగులు విన్నావా? విన్నానండి. అందులో ఒక్క ముఖ్యనే చెప్పారు. తిండికి తప్ప దేనికి పని చెప్తారు దరిద్రుడాన్ని. ఇంగ్లీష్ రాదా మీకు? సరిగ్గా చెప్పలే, చేత కొడేస్తాను. ప్రియా ప్రియా అంటే ప్రియా కాదు, ప్రియా పాకి రావద్దు. FREE ఫ్రీ కాదు. చెప్పు. నువ్వు బాగున్నావు, కేకు బాగుంది, నవ్వు బాగుంది, చాకు బాగుంది, హ్యాపీ బర్త్డే టు యు. కట్. కట్ నువ్వు చెప్తాట్రా, నువ్వు చెప్తావేంట్రా? ఏం చెప్పాడు, మీరు ఏం చెప్తున్నారు? ఛీ, నువ్వు చెప్పు సరిగ్గాను. తేడా వస్తే చెత్త కొడేస్తాను. దేవి ఒరేయ్! ఈ అమ్మ కడుపు కారా, ముందు దేవి ఎందుకురా? ఆ డైలాగ్ చెప్పరా. నేను చెప్తాను సార్. ఇంకో డైలాగు చెప్పు. 1,00,000 భక్ష్యములు భక్షించు లక్షయ్యకు, ఒక భక్ష్యము భక్షించు లక్ష్యమా. ఆ డైలాగ్ ఎక్కడరా? పోయిన ఎపిసోడ్ లో చెప్పారు కదా సార్, అప్పుడు చెప్పలేకపోయిన ఇప్పుడు బలిగా వచ్చింది. ప్రాక్టీస్ చేసావా? అందరూ సన్నాసి విధం సెలెక్ట్ చేసావు. అక్కర్లేదు. సార్ సెలెక్ట్ అయ్యానా? ఓకే, సరోజా గారు ఎలా ఉంది ఈ స్కిట్? నిజంగా చాలా కష్టం ఆడిషన్స్ కి రావటం. నాకైతే అలాంటి కష్టాలు ఏమి ఎదురుగాలేదు, స్ట్రైట్ గా హీరోయిన్ అయిపోయా. సో లాస్ట్ టైం అయితే చాలా బాగుంది, కానీ దీంట్లో కొంచెం లాగ్ అనిపించింది. ఎందుకు ఇంకొంచెం క్రిస్పీగా ఉంటే బాగుండు అనిపించింది. మీతంతా ఓకే. నాగబాబు సార్, లాస్ట్ టైం స్కిట్ కి ప్రీ సీక్వెల్ కాబట్టి ఇంట్రెస్టింగ్ గానే ఉంది. కాకపోతే కొంచెం ఎనర్జీ ఉంటే బాగుంది అనిపించింది. బట్ ఓకే, గుడ్, అందరు బాగా చేశారు.